వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. చైతన్యపురి డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట మహేష్ యాదవ్, సీనియర్ నాయకులు శివప్రకాష్, చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా బీఆర్ఎస్ నాయకుడు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం పార్టీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతం ప్రజల కష్టాలు పోవాలంటే మనకు ఒక రాజకీయ పార్టీ ఉండాలని, కేసీఆర్ పదవికి రాజీనామా చేసి 26 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేశారని అన్నారు. తెలంగాణ ప్రజలందరినీ కేసీఆర్ ఐక్యం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చారని అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ సుపరిపాలన అందించి తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చారని అన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు ప్రజలను పట్టించుకోవడం లేదని అన్నారు. 6 గ్యారంటీల అమలు ఊసే లేదని అన్నారు. నేడు ప్రజలంతా కేసీఆర్ వైపే చూస్తున్నారని, మళ్లీ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మహిళా ప్రెసిడెంట్ నాగలక్ష్మి, సీనియర్ నాయకులు నర్సిరెడ్డి, విశ్వ, ప్రేమ్, అజయ్, రవి యాదవ్, సుధాకర్ రావు, డివిజన్ నాయకులు, ఉద్యమకారులు, మహిళా నాయకులు, యువ నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీలోని చైతన్యపురి డివిజన్లో ప్రభాత్ నగర్లో తెలంగాణ తల్లికి పూలమాలలు వేసి జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రోజుకి 26 ఏళ్ళు పార్టీ స్థాపించి ఈ పార్టీ స్థాపించడానికి ముఖ్య కారణము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ ప్రజల ఇబ్బందులు, నీళ్లు, నిధులు, నియామకాలకి ఇబ్బంది పడుతున్నప్పుడు మన కేసీఆర్ గారు పార్టీని 26 ఏళ్ల క్రితము జలదృశ్యంలో స్థాపించి ఈ రోజుకి 26 ఏళ్ళు గడుస్తుంది. కేసీఆర్ గారు 26 ఏళ్ళ ఆయన సుదీర్ఘంగా 14 ఏళ్ళు ఆయన కష్టపడి మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రాన్ని కని విని ఎరగని రీతిలో అభివృద్ధి చేశాడు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి కానివ్వండి, ఆయన ఇచ్చిన గ్యారంటీలు కానీ అన్ని శూన్యము. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కేసీఆర్ గారు ఉన్న మంత్రి పదవిని త్యాగం చేసి తెలంగాణ పార్టీని తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల కోసం నీళ్లు, నిధులు, నియామకాలను పేరుతోన ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలి, ప్రతి ఊరికి నీళ్లు, కరెంటు రావాలని, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీ స్థాపించి ఈ రోజుకి 26 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మా చైతన్యపురి డివిజన్లో ముఖ్య నాయకులు, ఉద్యమ నాయకులు, మళ్ళీ యువకులు, నాయకులు, మహిళలు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున పాల్గొని ఈరోజు 26 ఏళ్ల కింద తీసుకొచ్చిన జెండా ఇది. తెలంగాణ తీసుకొచ్చిన జెండా తెలంగాణని అభివృద్ధి పథంలో మనము కట్టుబడి ఉంటాము. పార్టీ నాయకులు అందరు కట్టుబడి ఉంటారు. అలాగే ఎన్నో పార్టీలు, కొత్త పార్టీలు వస్తాయి, నేషనల్ పార్టీలు ఉన్నాయి. ఎవరు కూడా తెలంగాణ గురించి పట్టించుకున్న నాదులు లేరు. రేవంత్ రెడ్డి పాలన ఎవరిని చూడు అందరినీ కూడా అధోగతి చేసిన పార్టీగా తయారైంది. వాతావరణం తొక్కేసే టైం వచ్చింది రేవంత్ రెడ్డి గారిని. అలా